అయిపోయారా వీళ్ళే 7 ఋషులుగా ఉంటారు సార్ అన్నమాట. మన సూర్యునికి 7 మంది గురువులు ఉంటారు. వారినే సప్తం ఋషి మండలంలో ఉండేటటువంటి సప్త ఋషులుగా చెప్తారు మనకి. పులస్త్యుడు, పులహుడు, అత్రి, వశిష్ఠుడి పేరుతో చెప్పబడేటటువంటి సప్త ఋషులు ఎవరైతే ఉన్నారో, నార్త్ లోని ధ్రువమండలం దగ్గర సప్తఋషి మండలం కనిపిస్తుంది. మీరంతా కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తే ఒక నెల తర్వాత మంచి అమావాస్య వచ్చినప్పుడు వీళ్ళందరూ నేను చూపిస్తాను. అస్ట్రానమీ నేను నేర్చుకున్నాను కాబట్టి మొత్తం ఈ పైన ఉండేటువంటి హెమిస్ఫియర్ లో ఉండేటటువంటి ప్లానటరీ సిస్టమ్స్ ఇవి ఎలాగ ఉంటాయి, ఈ మొత్తం అన్ని కూడా చూపిస్తాం. మనం అన్ని నేర్చుకుందాం. మన దగ్గర ఒక టెలిస్కోప్ అంటారు, అంతేనా? అలాంటిది ఒకటి వస్తూ ఉన్నది, రేపు ఎల్లుండో వస్తుంది మన దగ్గర. ఇప్పుడు అమెరికాలో మీలాంటి మంచివాడు ఎవడో ప్రజెంట్ చేశాడు, అది దాంతో పెట్టి మనం చూసుకోవచ్చు అనమాట. అవన్నీ చూపిస్తాం. మంచి అమావాస్య రాత్రి అయితే బాగా కనిపిస్తాయి. అమావాస్య అందరికీ బాగుండదు కానీ మనకి గ్రహాలు చూసుకోవడానికి బాగుంటుంది. ఈ 7 అనేటటువంటి వారు సప్త ఋషుల యొక్క కిరణముల వల్ల మన సూర్యుడు శిక్షణ పొందుతూ ఉంటాడు. ఆయన ద్వారా 7 కిరణములుగా మొట్టమొదటి ఎప్పుడైనా సరే 7 గ్రహములు మొట్టమొదటి కట్టుకుంటాయి. మనం పుట్టినప్పుడు కూడా ఈ 7 ప్రజ్ఞలతో 7 లోకములతో షట్చక్రములు సహస్రారం అనేటటువంటి లోపల ఉంటూ ఉండగా 7 లోకములతో 7 ప్రజ్ఞలుగా మనకి 7గా మనకి ఈ గ్రహములు మనం పనిచేస్తుంటాయి. వీటి ఎడల మనకి ఆల్రెడీ కొంత తెలుసు. మనకి ఆల్రెడీ అంటే వీ నో హౌ టు డీల్ ఆల్రెడీ. సాల్వలు బట్టి వీటితో మనం 2 కోట్ల సంవత్సరాలు బట్టి మనం జన్మలు ఎత్తుతూ ఉన్నాం కాబట్టి కొంచెం వాటి గురించి తెలిసింది. ఇవి కాకుండా కొంచెం వయసు వచ్చిన తర్వాత మన సూర్యుడు చిన్నవాడు అనమాట. ఈ మధ్య వయసు వచ్చింది దానికి, ఈ మధ్యన వయసు వస్తున్నది అనమాట. మొత్తం సూర్యుడికి బాగా వయసు వచ్చేటట్టుగా 33 గ్రహములు ఉంటాయి. ఈ 33 గ్రహముల గురించి వేదముల్లో ఉంటాయి మనకి. అని ఇప్పుడు 7 అయ్యేసరికి మనకి చెమటలు పట్టేస్తున్నాయి కాబట్టి 33 తర్వాత చూసుకుందాము. 7 అయిపోయిన తర్వాత అప్పుడప్పుడు మనం కొత్తగా పెళ్ళైన తర్వాత కొంచెం 14 ఏళ్ళు 15 ఏళ్ళు వచ్చి కొంచెం మీసాలు గడ్డలు వస్తాయి. అలా సూర్యుడు కూడా కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ఆయనకి మీసాల గడ్డలు వచ్చినట్టుగా కొన్ని కొత్త గ్రహములు వచ్చి మన కుటుంబంలో చేరుతాయి. ఈ మధ్యనే వచ్చినటువంటి వాటి గురించి కూడా కొంచెం ఒక్కసారి మనం చెప్పేసుకుందాం డీటెయిల్ గా. తర్వాత మనం వచ్చే క్లాసులో చెప్పుకుందాం. హెర్షల్ అనేటటువంటి మహానుభావుడు ఈ గ్రహాన్ని కనుక్కున్నాడు. ఆయన దాన్ని మనం యురేనస్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. వాళ్ళ వెస్టర్నర్స్ దాన్ని హెర్షల్ అనే పేరుతో పిలుస్తారు. ఈయనకి ఈ బొమ్మ ఇవ్వబడింది. ఎందువల్ల ఇచ్చారని తర్వాత చెప్పుకుందాం. మనకి తెలిసినటువంటి బాధలు యురేనస్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈయన యొక్క ప్రభావం మనకి జీవితం నందు ఇప్పుడిప్పుడే మానవ జాతి అనుభవిస్తూ ఉన్నది. ఈయన యొక్క ఆధిపత్యం వల్ల మనకి ఇంటర్ ప్లానటరీ ట్రావెల్, కంప్యూటర్స్, విమానములు ఇవన్నీ కూడా ఈయన వచ్చిన తర్వాత వచ్చేవన్నీ. ఇది భౌతికమైనటువంటి లోకముల కంటే ఆధ్యాత్మిక లోకములలో ఎక్కువగా దీని యొక్క ప్రచారం ఉంటుంది, మనకి ఎక్కువ ప్రసారం ఉన్నది. దీని గురించి ఇంకా ఫుల్ గా మాస్టర్ చేసినటువంటి వాడు భౌతిక లోకముల్లో ఇంకా చాలా తక్కువ మంది ఉన్నారు. మనకి మాత్రం అదృష్టవశాత్తు మాస్టర్ సివివి గారు యురేనస్ అనేటువంటి రేకి మాస్టర్ అయి పుట్టారు కాబట్టి మన దగ్గర ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది. అది తర్వాత చెప్పుకుందాం. మిగతా మొత్తం హ్యుమానిటీ దగ్గర కంటే మన దగ్గర ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది దీనికి సంబంధించినటువంటి. దీన్ని మనం చక్కగా మన వాళ్ళు పురాణముల యందు వరుణుడు అనే పేరుతో పిలిచారు. ఈ సంబంధించినటువంటి రుక్కులు అవన్నీ కూడా వేదమునందు ఉంటాయి. వరుణ మంత్రములు అవి ఉంటాయి. స్నానం చేసినప్పుడు వరుణ మంత్రములు చదువుతాయి. స్నానం చేసిన తర్వాత ఏమిటవుతుందని బాగా అలసిపోయాం, స్నానం చేసాం, ఫ్రెష్ గా ఉన్నట్టు ఏమిటవుతుందని అలసిపోయారు బాగా. అసలు వేసవికాలంలో విశాఖపట్నం చేస్తే ఇంకా బాగుంటుంది. చెవడగడ్డి జిడ్డుగా ఉంటుంది అనమాట. సాయం చేసిన ఫ్రెష్ గా ఉన్నట్టుగా ఉంటుంది. ప్రేయర్ చేసుకుంటే చాలా బాగున్నట్టుగా అనిపిస్తుంది. ఏమిటి జరుగుతున్నదని సంథింగ్ హ్యాపెనింగ్ ఇన్ సైడ్.